మార్చి 31 నాటికి నక్సలిజాన్ని రూపుమాపేలా బలగాలు వ్యూహాలు రచిస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన డెడ్ లైన్ ముగుస్తుండటంతో గ్రే హౌండ్స్ బలగాలు కూంబింగ్ ను ముమ్మరం చేశాయి. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని అడవుల్లో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు మావోయిస్టుల కదలికలపై ఒక కన్నేసుంచారు. రెడ్ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. రెడ్ గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇప్పటికే కేంద్రం అయితే ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులందరినీ కూడా ఏకపడడానికి ఎవరు లేకుండా చేయడానికి వాళ్ళ ఉనికే లేకుండా చేయడానికి మార్చి 31 డెడ్ లైన్ గా పెట్టుకున్నారు. లాస్ట్ డేట్ కూడా వచ్చేస్తోంది. దీంతోనే పూర్తిగా ఎక్కడికక్కడ మావోయిస్టుల కదలికలకు సంబంధించి గ్రేహౌండ్స్ బలగాలు కూడా జల్లెడ పడుతున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ. ఇటువైపు కేంద్ర ప్రభుత్వం అయితే మార్చి 31 లోపు మావోయిస్టులు పూర్తి స్థాయిలో లేకుండా అంతం చేస్తామంటూ కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అయితే గతంలో పర్యటన చేశారు. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే ఇటు గ్రే హౌండ్స్ బలగాలతో పాటు C60 కమాండోలు అయితే ఇటు ఛత్తీస్గఢ్, బీజాపూర్ తో పాటు మహారాష్ట్రలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలతో పాటు ఇటు తెలంగాణలో ఉన్నటువంటి కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో కూంబింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాని మంగి ప్రాంతంలోకి ఇటు మావోయిస్టులు వచ్చినారనే సమాచారంతో కూడా ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీం తోటి పూర్తిగా అడవిలో గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నట్టుగా అయితే విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది. గత 3 రోజుల క్రితం ఇటు గడ్చిరోలి జిల్లాలో బాంబర్ఘడ్ తాలూకా బీనగుండ అమూజ్మడ్ అడవి ప్రాంతంలో ఇటు C60 కమాండ్లోకి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందారు. కూడా 2 కమాండోల్లో ఒకరు మృతి చెందారు, మరొకరికి తీవ్ర గాయాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గడ్చిరోలి జిల్లాకి అత్యంత సమీపంలో కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఉండడంతో కూడా అక్కడ నుంచి మావోయిస్టులు ఇటు షెల్టర్ కోసం కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చినట్టుగానైతే ఇటు పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు అయితే ఇటు ధృవీకరిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయంటూ కూడా ఆ స్పెషల్ పార్టీ పోలీసులు అయితే అటవీలోనైతే ప్రస్తుతానికైతే కూంబింగ్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితుల్లో గత నెలలో మనం చూసాం. ఇటు కేరమేరి మండలానికి అత్యంత సమీపంలో కూడా ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి మావోయిస్టులను అయితే అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ కు తరలించి డీజీపీ సమక్షంలో కూడా లొంగిపోయిన పరిస్థితులు అయితే ఈ నేపథ్యంలో ఇటు గడ్చిరోల్లో జరుగుతున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో కూడా మావోయిస్టులు ఇక్కడికి వచ్చారనే కోణంలోనైతే పోలీసులు అయితే ఇటు ప్రస్తుతానికైతే కూంబింగ్ కొనసాగిస్తున్నట్టుగానైతే మనకైతే విశ్వసనీయ సమాచారం అందుతుంది. పూర్తిగా ఇటు పోలీసుల వద్ద నుంచి కానీ స్పెషల్ పార్టీ నుంచి అయితే ఎటువంటి సమాచారం అయితే లేదు. ప్రస్తుతానికైతే కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. ఓవైపు కేంద్రం మాత్రం సీరియస్ గా తీసుకుంది. ఖచ్చితంగా మార్చి 31 లోపు ఇటు మావోయిస్టుల పూర్తి స్థాయిలో అంతం చేస్తాం, ఖచ్చితంగా వారందరూ కూడా లొంగిపోవాలి, జనజీవన సమంతిలో కలవాలంటూ కూడా హెచ్చరికలు చేసిన పరిస్థితులు. ఓవైపు ఇటు ఎదురుకాల్పులు జరుగుతున్నాయి, మరోవైపు మావోయిస్టులు కూడా లొంగిపోతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికైతే ఈ డెడ్ లైన్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనైతే ఇటు పోలీసులు కావచ్చు, స్పెషల్ పార్టీ పోలీసులు కావచ్చు, మరోవైపు C60 కమాండోలు కూడా అడవులను జల్లెడ పడుతుండడం అయితే అటవీ గ్రామాలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఇటు మహారాష్ట్రతో పాటు కొమ్రంభీంలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. బులెటిన్లో